డాక్టర్ విజయబాబు గారి వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం సార్. నమస్కారం సార్. 22A చట్టాన్ని బూచిగా చూపిస్తూ పిడుగుపాటులాగా ప్రైవేటు భూముల్ని అలాగే అనుమతి ఉన్న భూముల్ని కూడా 70-80 ఏళ్లుగా చలామణిలో ఉన్నటువంటి భూముల్ని 22A జాబితాలోకి తీసుకురావటం వల్ల లక్షలాది మంది బాధితులు చాలా ఒక వెల్లువలా వస్తున్నటువంటి బాధితుల ఫిర్యాదులతో 99 టీవీ గత వారం రోజులుగా వరుస డిబేట్లు పెడుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాము. ఇక ఈరోజు డిబేట్లో కూడా మన ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు గారితో పాటు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ విష్ణువర్ధన్ రాజు గారితో కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో జాయిన్ అవుతున్నారు జూమ్లో రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్కారం అండి. అయితే ఇక్కడ సార్ దళారీ వ్యవస్థ అనేటువంటిది బాగా విపరీతంగా ఇదవ్వటం, దాంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అనేటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ఏంటంటే హైకోర్టు దీన్ని చట్టబద్ధం ఉంటుంది, అనవసరంగా మీడియానే ప్రచారం చేస్తోంది అని అంటూ మీరు మా దగ్గర రండి మేము సమస్యలు పరిష్కరిస్తాము అనేలాగా ఒక ఇది బ్రైబ్కి పాల్పడుతున్నారు అనేటువంటి ఇవి వినిపిస్తున్నాయి. అసలు బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టం అసలు ఇప్పుడు ఎందుకు వివాదాస్పదమైంది, ఈ అంశాలన్నీ మాట్లాడే ముందు ఒకసారి సీనియర్ అయినటువంటి ఆయన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ విష్ణువర్ధన్ రాజు గారి ఒపీనియన్ తీసుకున్నాం. సార్ నమస్కారం విష్ణువర్ధన్ రాజు గారు. సార్ వాయిస్ వినిపిస్తుందండి? ఆయన సెట్ చేసుకుంటున్నారు సార్. అదే సార్, ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి మీరు డిబేట్స్ పెడుతున్నారు. వాటిలో అసలు అనుమతులు ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోతుంది, మున్సిపల్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి పేషీ దాకా అసలు ఆ ఉన్న చైన్ ఏంటి, తర్వాత ఆర్టీఐ ద్వారా అడగాల్సినటువంటి సమాచారం ఏంటి, ఇలా బాధితులకు రకరకాలుగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాం. అసలు 22A కీలక న్యాయ సూత్రాలు ఏంటి, ఈ విష వలయాన్ని ఎలా ఛేదించాలి, లంచం డిమాండ్ చేస్తే అసలు శిక్ష ఏంటి, శిక్ష విధించిన కేసులు ఏమైనా ఉన్నాయా, రిఫరెన్స్ కేసులు? ఇందాక ఈ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు చిరకాలంగా ఉన్నటువంటి ఈ 22A సెక్షను ఒక్కసారి ఒక పిడుగుపాటులాగా ఎందుకు ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి ఈ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇలాంటి ప్రాంతాల్లో లక్షలాది మంది కుటుంబాలు, వందలు కాదు, పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షల సంఖ్యలో, అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లు కూడా కాదు, ఇదంతా కూడా ఎందుకు ఒక పిడుగుపాటికి గురైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, నిన్నటి వరకు మీ భూమి మీ సొంతం, నిన్నటి వరకు మీ ప్లాట్ మీ సొంతం, అలాంటిది నిన్నటి వరకు మీ ఫ్లాట్ మీ సొంతం, కానీ ఒక్కసారిగా పిడుగుపాటులాగా ఒక నిషేధిత జాబితాలో చేర్చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకే రాత్రిలో అనాథాశ్రమాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆస్తుల భూములు తెల్లారేసరికి నిషేధిత జాబితాలో చేరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినటువంటి దీంట్లో గతంలో హుడా ఆమోదించిన లేఅవుట్లు, తర్వాత వాళ్ళు ఆల్రెడీ పే చేసినటువంటి ఇవన్నీ కూడా ఎందుకు ఒక మాయాజాలంలాగా ఇది ఈ ట్రాప్లోకి పడిపోయింది అనేటువంటిదే మనం రోజు డిస్కస్ చేస్తున్నాం కొన్ని రోజులు. ఎందుకంటే రోజు మనకి స్టూడియోలోకి బాధితులు వస్తూ ఉన్నారు. సో మనం ఇవాళ ఈ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ పరంపరలో ఇవాళ మనం వారిని కూడా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్కారం సార్. సార్ వాయిస్ వినిపిస్తుందండి? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, నమస్కారం. నమస్తే అండి. సార్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఈ చట్టం ఇప్పుడు సడన్గా ఎందుకు వివాదాస్పదమైంది అనేటువంటిది, ప్రజల సమస్యలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వమే ఎందుకు ఈ సమస్యను జటిలం చేస్తోంది, వీటి మీద మీ వివరణ. యాక్చువల్గా ప్రతి చట్టం యొక్క ఉద్దేశము ప్రజా సంక్షేమం ఉంటుంది. చట్టం చేసేటప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ప్రజలకు లాభం ఉంటుంది, ప్రజలకు కష్ట నష్టాలు లేకుండా ఒక చట్టాన్ని తయారు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. ఈ సెక్షన్ 22A కూడా ఆ కోవకు చెందిన చట్టమే ఇది. దీనివల్ల ప్రభుత్వం ఏమి ఆశించింది అంటే, ప్రభుత్వానికి సంబంధించిన 5 రకాల ఆస్తులు పరిరక్షింపబడాలనేది దీని ధ్యేయం. కాబట్టి ఆ ఉద్దేశంతో చేయబడిన చట్టము
ప్రస్తుతం మాత్రము విపరీతమైన విమర్శలకు లోనవుతుంది. అది దీనికి కారణం ఏమిటి అనేది ఆలోచించాలి. చట్టం మందు మెడిసిన్ బాగానే ఉంటుంది, బట్ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా రాకూడదు. కానీ ప్రస్తుతం ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నట్లుగా మనకు ప్రజల నుంచి తెలుస్తున్నది, అదేవిధంగా ఇతర మాధ్యమాల నుంచి కూడా తెలుస్తున్నది. కాబట్టి దీని గురించి తప్పకుండా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది సార్ అదండి, ఇప్పుడు ఇది రక్షణ కవచమా లేకపోతే వస్తువుల ఆయుధమా అనేలాగా ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు ఒక సీనియర్ రెవెన్యూ ఆఫీసర్గా? సార్ మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది, దీని ఇంటెన్షన్ ఆఫ్ ద యాక్ట్ అంటే చట్టం యొక్క లక్ష్యము ఉద్దేశము ప్రజా సంక్షేమమే, ప్రజల యొక్క శ్రేయస్సే, అందులో ఏమీ అనుమానం లేదు. కానీ ప్రస్తుతం ఏదైతే ఈ చట్టం యొక్క ఈ మలుపు తీసుకున్నదో ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలుగా అంటే 2025 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిన ఈ గొడవ ఇంకా ఇప్పటి వరకు అది రగులుతూనే ఉంది. దీనివల్ల ఏమి జరిగింది అంటే ప్రభుత్వ భూములకు సంబంధించిన సమగ్రమైన ఆ యొక్క నివేదికలు లేదా లిస్టు తయారు చేయాలి అని ప్రభుత్వం సంకల్పించి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు మరి సరే వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు అని మనం ఇక్కడ కామెంట్ చేయడం సమంజసం కాదు. వాళ్ళు ఏం చేశారంటే లిస్టులను తయారు చేసి కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ వారికి పంపడం జరిగింది. లిస్టులలో ఉన్న ఆ యొక్క పర్టికులర్స్ ఆ వివరాలు చూసినట్టయితే దాదాపు ఒక 20% వరకు చాలా డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ అందులో వచ్చాయి. డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ అంటే అంతఃపూర్వమే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న ప్రాపర్టీస్ ఒకటి, ప్రభుత్వ భూములు కానివి కొన్ని, ప్రభుత్వంకు ఆసక్తి లేనివి, సీలింగ్ పరిధిలో లేనివి, గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా అందులోకి రావడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏమిటి అంటే వాస్తవంగా అంతఃపూర్వము ప్రైవేట్ భూములుగా గుర్తింపబడిన భూముల్లో చాలా వరకు ఇప్పుడు నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది ఏమిటి అనేది మనము అంత డెప్త్కు ఇప్పుడు ఈ పరిస్థితులలో పోలేము. కానీ జరిగిందా లేదా అంటే ఒక అద్దం పగిలిందా లేదా అని మనము ఒక సింగిల్ ప్రశ్న వేస్తే పగిలింది అని ఎలాగైతే చిన్నపిల్లవాడు చెప్తాడో ఇది కూడా అంతే. తప్పకుండా భూములు అంటే నిషేధిత జాబితాలో అవసరం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో సెక్షన్ 22A ప్రకారం అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు విపరీతమైన ఇబ్బంది కలుగుతున్నది. మీరు అన్నట్టుగా అవసరం లేకపోయిన భూముల్ని కూడా నిషేధి